తెలుగువారు అందరూ పండగ మహానాడుకి ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ, మరి ముఖ్యంగా నా తండ్రి సమానులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నా అన్న లోకేష్ గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు, మన జాతీయ ప్రధాన కార్యదర్శి వారికి, మన రాష్ట్ర అధ్యక్షులు వారు పల్ల శ్రీనివాస్ గారికి, వేదికపై ఉన్నటువంటి అతిరథ మహారాజులందరికీ, నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు గిరిజన సంక్షేమం తరపున మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. సుమారుగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అనేక విధాలుగా గిరిజన ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం చేశాం. అన్ని విధాలుగా కూడా మారుమూల ప్రాంతాల్లో రోడ్లు ఇవ్వడం అయితేనేమి, మారుమూల ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు అయితేనేమి, మారుమూల ప్రాంతాల్లో నివసించినటువంటి పేద గిరిజనులకి సొంత ఇల్లు కళ నెరవేర్చడం అయితేనేమి, లేకపోతే కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వడం అయితేనేమి, రేషన్ కార్డులు ఇవ్వడం అయితేనేమి, విద్య ఇవ్వడం అయితేనేమి, అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టితో ఈరోజు గిరిజన ప్రాంతాన్ని బాగు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఒక విషయం గుర్తు చేయాలి. సుమారుగా 2019 నుంచి 2024 వరకు కూడా గిరిజన ప్రాంతం అంతా కూడా అన్యాయం అయిపోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చాడో, ఆ రోజు మా రాష్ట్రంలో ఉన్నటువంటి సుదీర్ఘ గిరిజన ప్రాంతం అంతటి కూడా అన్యాయం అయిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాల్లో కనీసం ఎక్కడ కూడా కనీసం ₹1 కూడా ఖర్చు పెట్టి రోడ్లు వేయలేనటువంటి పరిస్థితి, మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి తాగునీడు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, అంతేకాకుండా ఒక్క కుటుంబానికి కూడా సొంత ఇల్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో చూసాం. అంతేకాకుండా ఏదైతే అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ ఉన్నామో 70-80% మంది గిరిజన ప్రజలందరూ కూడా బిలో పోవర్టీ లైన్లో బతుకుతున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వ పథకాల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది. అలాంటి సందర్భంలో గతంలో ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పథకాల్లో దుర్మార్గంగా 16 పథకాలని జగన్మోహన్ రెడ్డి తీసివేయడం చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆ పథకాలతో పాటు గిరిజన ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి, ఏదైతే ట్రైబల్ సప్లై నిధులు ఏదైతే ఉంటాయో, గిరిజనుల కోసమే ఖర్చు పెట్టేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో 5 సంవత్సరాల్లో 5,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దారి మరలించి వాళ్ళ సొంత ఖర్చుల కోసం వాడుకోవడమే కాకుండా దాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అయితే ఈ సందర్భంగా మీకు తెలియజేయాల్సింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి ఖనిజ సంపద, బాక్సైట్ అవని, లాటరైట్ అవని, క్యాల్సైట్ అవని, ఖనిజ సంపద అంతా దోచుకునేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేశాడు. అక్కడ ఉన్నటువంటి బాక్సైట్ని అక్కడ వాళ్ళ బంధువులైనటువంటి వైవి సుబ్బారెడ్డికి, అదేవిధంగా పెన్నా ప్రతాప్ రెడ్డి గారికి అందజెప్పేటువంటి కార్యక్రమం చేయగా, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రాగానే వస్తూనే బాక్సైట్లో ఉన్నటువంటి అక్కడ ఉన్న ఖనిజ సంపద ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ సంపద ఏదైతే ఉందో, ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా రద్దు చేస్తూ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు వస్తూనే ఈ సంవత్సర కాలానికి సుమారుగా 8,000 కోట్ల రూపాయలు మన గిరిజన ప్రాంతానికి, గిరిజన ప్రజలకి, మన రాష్ట్రంలో ఉన్న గిరిజన సంతతికి 8,000 కోట్ల రూపాయలు నిధుల్ని కేటాయించి బడ్జెట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ కూడా అన్కనెక్టివిటీ ఉండకూడదు, అంతా కూడా కనెక్టివిటీ ఉండాలి, డోలీ మోతలతో చావులు ఉండకూడదు, ఎక్కడైనా సరే గిరిజన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో 1,000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేసి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా రోడ్లు వేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో పేదవాడి కళ, ఇంటి కళ, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి 75,000 రూపాయలు అదనంగా ఇచ్చి సొంత కళని, ఇంటి కళని నెరవేర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మీకు మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏదైతే మనకు ఉండేటువంటి గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి చట్టం ఏదైతే ఉంటుందో, భూమి రక్షణ చట్టం 1/70 చట్టం కింద ఉన్నటువంటి చట్టాన్ని మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది వైసీపీ నాయకులు వదంతులు తీసుకొచ్చి ఏదో చట్టాన్ని తీసేస్తారు అనేసి ఒక భ్రమను కలిగించినప్పుడు, నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి గిరిజనులందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా 1/70 చట్టాన్ని రద్దుపరిచేటువంటి కార్యక్రమం జరగదు. 1/70 చట్టం ఎంతకంటే ముందు కంటే కూడా పటిష్టంగా అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.
అంతేకాకుండా మనందరికీ తెలుసు ఈరోజు మా గిరిజన ప్రాంత ప్రజలందరూ చాలామంది వచ్చి ఉన్నారు, కొంతమంది టీవీల్లో చూస్తుంటారు. మేము అందరూ కూడా చెప్తున్నాం, ఏదైతే మనకు ఆవు పట్టు లాంటి జీవో నెంబర్ 3 గిరిజన ప్రాంతంలో గిరిజనులకే 100% ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి జీవో నెంబర్ 3, ఈరోజు జీవో నెంబర్ 3ని వైసీపీ వాళ్ళు పట్టించుకోకపోగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా వేయలేని పరిస్థితిలో ఈరోజు వచ్చిన సంవత్సర కాలంలోనే ముఖ్యమంత్రి గారు చొరవ చూపుకొని మంత్రి గారిని పెట్టి అధికారులు పెట్టి జీవో నెంబర్ 3ని పూర్తి స్థాయిలో ఒక కొత్త జీవోని తీసుకొచ్చి మీ అందరు కూడా అందించేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా మైనారిటీలైనా మన రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో విపరీతంగా అనగదొక్కటువంటి కార్యక్రమానికి గురవ్వారు, దోపిడీకి గురవ్వారు. వీళ్ళందరి కడుపు మంట ఒక ఆవేశంతో పుట్టడానికి ఒక కార్యరచన జరిగితే మీ అందరికీ నేను ఉన్నాను ఒక భరోసా కావాలి, ఆ ధైర్యం కావాలి. ఆ ధైర్యమే ఈరోజు పాదయాత్ర రూపంలో మన ముందుకు ఒక యువ నాయకుడు వచ్చాడు. ఆ ధైర్యం పేరే నారా లోకేష్. నారా లోకేష్ అన్న ప్రతి ఇంటికి వస్తాడు. నారా లోకేష్ అన్న ఇక్కడ పాదయాత్ర మొదలుపెట్టి నుంచి ప్రతి కన్నీళ్లు బొట్టును తుడుచుకుంటూ వచ్చాడు. మీకు అండగా ఉంటానని చెప్పడం జరిగింది. ఆ మాట ఏదైతే ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఈరోజు అన్ని విధాలుగా కూడా ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో డిఎస్సిని తీసుకురావడం జరిగింది. గిరిజన ప్రాంతంలోనే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా డిఎస్సి ఇచ్చి గత సంవత్సరాలుగా ఎప్పుడు లేని విధంగా 16,000 పోస్టులు ఈరోజు తీసుకొచ్చి అందరికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, గిరిజన ప్రాంత ప్రజలకి, ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరికీ కూడా పులి కడుపున పులే పుడుతుంది తప్పితే కానీ వేరే అవకాశం లేదు. కాబట్టి ఆ విధంగా ఒక పులిలాగా ఈరోజు ముందుకు వచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతకంటే నాతో పాటు ఒక్కసారిగా గతంలో రాజమండ్రిలో మనం మహానాడు చేసినప్పుడు ఒక్కసారి మిమ్మల్ని అడిగాను, మనం నినాదం చేస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి కుర్చీ కదలాలని అడిగాను. మీరు చేసిన నినాదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సీటు సిరిగిపోయింది. 151 సీట్ నుంచి 11కు పడిపోయాడు. పాపం ఆంధ్రప్రదేశ్లోకి ఉండలేని పరిస్థితి, బెంగళూరు పారిపోతున్నాడు. ఒక్కసారి మరోసారి వినిపించేలాగా మనం గెలిచిన గర్వ గర్జన ఒకసారి వినిపించాలని చెప్పి కూడా మీ అందరం కూడా అడుగుతున్నాను. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు శ్రావణ్ గారు. ఇప్పుడు మైనారిటీ సంక్షేమం మీద గుంటూరు ఈస్ట్ శాసనసభ్యులు మొహమ్మద్ నజీర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికి నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మైనారిటీల సంక్షేమం మీద ఇంత పెద్దటి సభలో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ వీర సైనికులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సోషలిజం కాదు, కమ్యూనిజం కాదు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం హ్యూమనిజం అంటూ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు, నేడు మనందరి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనుషులు మతం ముఖ్యం కాదు మనుషులు అంటూ రేపు మనందరికి కూడా నాయకుడిగా ఉన్నటువంటి లోకేష్ గారు ముస్లింల మైనారిటీలను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను అంటూ యువగళం పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ధైర్యాన్ని నింపినటువంటి మా నాయకుడు నారా లోకేష్ గారు, ఈ ముగ్గురు నాయకత్వంలో ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ కేవలం ముస్లింలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా గర్వంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, నాయకుడిని అని చెప్పుకునేటువంటి విధంగా ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తినటువంటి జెండాను దించకుండా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు 10% జనాభా కలిగినటువంటి మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలు వెనకబడి ఉన్నారు.
ఆనాడు ఏదైతే స్వాతంత్రానికి ముందు సచార్ కమిషన్ రిపోర్టు దళితుల కన్నా ముస్లింలు వెనకబడి ఉన్నారు, అత్యంత హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారనేటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి నాయకుడిగా మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సందర్భంలో కూడా మైనార్టీల జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి ఆలోచనతో ఆనాడు ఉన్నత విద్య ఏ ఒక్క మైనారిటీ బిడ్డకు కూడా దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో ఎవ్వరూ చేయనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో మైనారిటీలకు ఉన్నత విద్య దూరం